హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. సమ్మర్ వచ్చేసింది కదండి. సాబుదానా వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. పేపర్ లాంటి సాబుదానా వడియాలండి తెల్లగా వస్తాయి, పొంగుతూ క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు మనము సాబుదానా వడియాలు ప్రిపేర్ చేయడానికైతే 1 కప్పు సాబుదానాను తీసుకోవాలి. వడియాలు ప్రిపేర్ చేయడానికి మనం దొడ్డు సాబుదానా వాడాలండి. ఇలా తీసుకుని ఈ సాబుదానాని బౌల్లోకి వేసుకున్నాం కదా, ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి తగినంతగా వాటర్ వేసేసుకోవాలి. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత 1 లేదా 2 సార్లు ఈ సాబుదానాన్ని నీట్గా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇందులోకి మళ్ళీ వాటర్ వేసుకోవాలి. వాటరు మెజర్మెంట్తో వేసుకోవాలండి. 1 కప్పు మనము సాబుదానా తీసుకున్నాం కదా, 2 కప్పుల వాటర్ వేసేసుకోవాలి. ఇలా 2 కప్పుల వాటర్ వేసుకుంటే సరిపోతుంది మనకు సాబుదానా నానడానికి. ఇలా సాబుదానాను నానబెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని నైట్ అంతా కూడా నానబెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే చూద్దాము. మనం వేసుకున్న 2 కప్పుల వాటరు సాబుదానా నానడానికి కరెక్ట్గా సరిపోయింది కదా. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని సాబుదానా ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తటి పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇలా అంతా కూడా బౌల్లోకి వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మనకి ఇంకా సాబుదానా మిగిలిపోయింది కదా, అది కూడా మనం మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. వేసుకొని మళ్ళీ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మీరు సాబుదానా నానబెట్టేసుకున్నప్పుడు ఏమైనా వాటర్ ఉండిపోతుంది కదా, దాంతోపాటు వేసేసుకోండి. ఇలా మళ్ళీ ఇలా మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. మనం 1 కప్పు సాబుదానా నానబెట్టేసుకొని మిక్సీ పట్టేసుకునేటప్పుడు 1 కప్పు వాటరు యూజ్ చేసినాము. మొత్తం ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు ఒక 5 తీసుకొని మిక్సీలో వేసుకొని ఇలా చిల్లీ ఫ్లేక్స్ రెడీ చేసుకోండి. పచ్చిమిర్చి ఒక 4, అల్లం ముక్క తీసుకొని దీన్ని కూడా కచ్చాపక్కగా ఇలా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు సాబుదానా పిండి అంతా ఒక పెద్ద బౌల్లోకి వేసుకోవాలి, కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ సాబుదానా పిండిని కలుపుకోవాలి. ఈ పిండి కలుపుకోవడానికి మనకు 2 కప్పుల వాటర్ పడుతుంది. కానీ వాటర్ అయితే మొత్తం ఒకేసారి వేయకండి, కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ పిండి మనకు ఎలా కలుపుకోవాలంటే గరిటె జారుడుగా ఉండాలండి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోండి. కన్సిస్టెన్సీ ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇలా ఉండేటట్టయితే మీరు పిండిని కలిపేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకున్నాను నేను. ఇందులోకి 5 కప్పుల దాకా వాటర్ వేసుకుంటున్నాను. మనము సాబుదానా కొలుచుకున్న కదా కప్పు, దాంతో వేసుకోవాలండి. 5 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇలా 5 కప్పుల వాటర్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు వాటరు బాగా మరిగించుకోవాలి. మరిగిన తర్వాత సాబుదానా బ్యాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఒక చేయితో వేసుకుంటూ ఒక చేయితో కలుపుకోవాలి. లేట్ చేయొద్దు, లేట్ చేస్తే ఉంటలు కట్టేస్తుంది. త్వరగా వేసుకొని త్వరగా కలుపుకోవాలి. ఒకరు వేస్తూ ఉంటే ఇంకొకరు కలపండి, ఉంటలు కట్టకుండా ఉంటుంది. ఇలా వేసేసుకొని కలుపుతూ ఉండాలి. ఈలోగా మనకు కొంచెం ఇలా థిక్నెస్ వస్తుంది. ఈ పిండిని మనము 5 లేదా 8 నిమిషాల వరకు ఉడికించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు అయితే తక్కువనే ఉండాలండి, మనం ఎండలో పెట్టేసుకుంటాం కదా, బాగా ఉప్పు ఎక్కుతుంది వడియాలు, అందుకని చూసుకొనే వేసుకోండి ఉప్పు. ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి జీలకర్ర వేసేసుకోవాలి. జీలకర్ర వేసేసుకున్న తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్లో కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఫ్లేమ్ అనేది పెంచొద్దు. పెంచినామంటేనంటే బాగా పొంగిపోతుందండి. దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి. మాడకుండా చూసుకోవాలి, ఉంటలు కట్టకుండా చూసుకోవాలి. చూసారు కదా, 5 లేదా
8 నిమిషాల వరకు ఉడికించుకోండి. బాగా ఉడకాలి. ఉడికినప్పుడే మనకు వడియాలు అనేది క్రాక్స్ రాకుండా ఉంటుంది. పిండిని బాగా ఉడికించుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు పిండిని ఉడికించుకోండి. ఫ్లేమ్ పెంచొద్దు, మీడియంలోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ కట్టేసుకొని ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి వేసుకొని చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత వడియాలు పెట్టుకోవాలి. బాగా వేడిగా ఉన్నప్పుడు పెట్టొద్దు. నేను ఇక్కడ ప్లాస్టిక్ కవర్ పైన పెడుతున్నాను. మీరు కావాలంటే చీర పైన కూడా పెట్టుకోవచ్చు. ఇలా ప్లాస్టిక్ కవర్ వేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఒక టేబుల్ స్పూన్ తీసుకొని దాంతో పెట్టేసుకోండి. ఇలా నేనైతే ఇంట్లోనే ఫ్యాన్ కింద పెట్టేసుకుంటున్నానండి. సింపుల్గా ఆరిపోతే మనకు నైట్ అంతా ఫ్యాన్ వేసుకుంటే. ఇలా అన్ని వడియాలు పెట్టేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నీ ఇలా పెట్టేసుకోండి. కవర్ పైన పెట్టుకోవడం వల్ల మనకు తొందరగా వడియాలు అనేది ఎండిపోతాయి. తొందరగా తీయడానికి కూడా వస్తుంది. చూసారు కదా, అన్ని వడియాలు కూడా నేను ఇలా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ డే చూపిస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, వడియాలు అనేది మనకు ఫ్యాన్ కింద పెట్టిన కూడా చక్కగా ఎండిపోయినవి. చూసారు కదా, ఇలా ఎంత పలచగా వచ్చాయో చూడండి. అన్ని వడియాలు కూడా ఇలా తీసేసేయాలి. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ వడియాలను మనము రోజు 1 గంట లేదంటే 2 గంటల సేపు వరకు ఎండలో పెట్టుకుంటూ ఉండాలండి. ఇప్పుడు మనం వేపుకుందాము. ఇక్కడ చూసారు కదా, ఎంత బాగా పొంగుతున్నాయో. ఆయిల్ బాగా హీటెక్కిన తర్వాతనే వేసుకోవాలి. మరీ అలానే ఎక్కువ హీట్లో వేయొద్దు, మాడిపోతాయి. మీడియం హీట్లో ఉండాలి. చూసారు కదా, మనం సోడా కూడా వేయలేదు, అయినా ఎంత బాగా పొంగుతున్నాయి చూసారా. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సింపుల్గా పెట్టుకోవచ్చు. ఇవి ఇంట్లోనే పెట్టుకోవచ్చు. మీకు వీలుంటే ఎండలో కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదండి, ఈ సాబుదానా వడియాల రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.